ఆర్గనైజ్ చేస్తున్న ఎంసీడీఓ గారు, ఏడీఎస్పీ గారు, అలానే డైరెక్టర్ గారు, ఫ్యాకల్టీ, ఇక్కడ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. సో ఫస్ట్లీ మీరందరూ కూడా మెరిట్ బేసిస్ మీద ఇక్కడ సెలెక్ట్ అయ్యారు, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ మీలో చాలా మంది, మీ హోప్ దట్ 95% అంటే ఎక్కువ మంది మంచి జాబ్స్ లో సెలెక్ట్ అవుతారు అని నాకు డెఫినెట్ గా నమ్మకం ఉంది. బికాస్ మీరందరూ కూడా మంచి మార్క్స్ దీంట్లో సంపాదించి ఇక్కడికి వచ్చారు. సో జనరల్ గా కోచింగ్ అనేది ఇట్ ఇస్ ఆల్వేస్ డైరెక్షన్. మీరు కోచింగ్ తీసుకున్నంత మాత్రం సెలెక్ట్ అయిపోతారు అని కాదు, బట్ వితౌట్ కోచింగ్ డైరెక్షన్ లెస్ ఉంటాం. చాలా కేసెస్ లో ఏ బుక్ చదవాలి, ఏ టాపిక్ మీద స్ట్రెస్ చేయాలి, ఆన్సర్ ఎలా రాయాలి అనేది చాలా మంది నేర్చుకోవడానికి 2-3 years పడుతుంది. కానీ సేమ్ థింగ్ ఒక 150 days కోచింగ్ లో మీరు ఏదైతే ఫ్యాకల్టీ నుంచి నేర్చుకుంటారో దానివల్ల మీరు 3 years లో అచీవ్ చేయగలిగింది 1 year లోనే మీరు చేసుకోగలుగుతారు. సో దట్ ఈస్ ద రీజన్ కోచింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీకు ఏదైతే ఈ ఆపర్చునిటీ గవర్నమెంట్ కల్పిస్తుందో మీరు ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా డెఫినెట్ గా ఎవ్రీ సింగిల్ డే ఇక్కడ ఉన్న క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి. రెండోది, ప్లీజ్ డోంట్ ట్రీట్ ఇట్ యాజ్ అ ప్యాసివ్ లెసన్. అంటే వాళ్ళు చెప్పింది మీరు విని నోట్స్ రాసుకుని ఇంటికి వెళ్ళడం కాదు. ఇక్కడ వస్తున్న ఫ్యాకల్టీ కూడా మంచి ఫ్యాకల్టీని డైరెక్టర్ గారు అండ్ ఎంసీ గారు అరేంజ్ చేశారు. సో మీకున్న డౌట్స్, మీకున్న క్వశ్చన్స్ మీరు రెగ్యులర్ గా క్లియర్ చేసుకొని ఇన్ అడిషన్ టు వాట్ దే టీచ్ మీ అంత కృషి మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ డెఫినెట్ గా చదువుకోవాలి. సో ప్లీజ్ డెడికేట్ దిస్ ఎంటైర్ టైం. ఈ 3 months మనం జస్ట్ క్లాస్ విని దాని తర్వాత చదువుకుందాము అని ఆలోచనలో ఉండదు. ఆ రోజు ఏదైతే మీరు క్లాసులు చూపిస్తారో ఇన్ అడిషన్ టు దట్ మీరు అడిషనల్ సోర్సెస్, రెఫరెన్సెస్ ఇవన్నీ కూడా మీరు చదువుకోవాలి. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇస్ చాలా మంది ఎగ్జామ్స్ గురించి అవేర్నెస్ అనేది తక్కువ ఉంది. ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ గారు అలాంగ్ విత్ కొంతమంది ఫ్యాకల్టీ, కొంతమంది పిల్లలు make a list of the entire exams which are there. Calendar of exams అనేది మనం జనరల్ గా ఆన్లైన్ కూడా దొరుకుతుంది. బట్ ఈ మధ్య చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బీనే కాదు, ఆర్టీఐ ఎగ్జామ్స్ ఉన్నాయి, చాలా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి, పిఓ ఎగ్జామ్స్ ఉంటాయి.